వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనేదిన ఆత్మీయ మన్నా కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 23వ పాట పాడుకుందాం. ఎటుల నీకు స్తుతులో నర్తుము యెహోవా తనయ, ఎటుల నీకు స్తుతులో నర్తుము, ఎటుల నీకు స్తుతులో నర్తుము యెహోవా తనయ, ఎటుల నీకు నుతులో నర్తుము. పటుతర పాపంబుల నడి పంకమందు చిక్కి మదిన్ దిటము జడిన మమ్ము బ్రోచి దిక్కు చూపినట్టి యేసు, ఎటుల నీకు స్తుతులో నర్తుము యెహోవా తనయ, ఎటుల నీకు నుతులో నర్తుము. పాపకూపమందు నుండగా బాపా విమోచ దాపు చేర్చి కాపు చూపితి, శాపగ్రస్తులైన మా శాపము విముక్తి చేయి, నీ పవిత్ర రక్తమైన ప్రాపుగానో సంగీతివి, ఎటుల నీకు స్తుతులో నర్తుము యెహోవా తనయ, ఎటుల నీకు నుతులో నర్తుము. పరమరాజ్యమందు నిరతము నీ తోడనుండ కరుణ తోడనెంచుకొంటివి, తిరిగి వచ్చు మమ్ము మీ చిర ప్రకాశపురమునందు త్వరగా చేర్చి యందు సుఖం దిరముగానో సంగుదేవ, ఎటుల నీకు స్తుతులో నర్తుము యెహోవా తనయ, ఎటుల నీకు నుతులో నర్తుము. పటుతర పాపంబుల నుడి పంకమందు చిక్కుమది దిటము జడిన మమ్ము బ్రోచి దిక్కు చూపినట్టి యేసు, ఎటుల నీకు స్తుతులో నర్తుము యెహోవా తనయ, ఎటుల నీకు నుతులో నర్తుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 36, 37 వచనాలలో ఉన్న ఇరువురు వ్యక్తులను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినముల మునుపు తూదా లేచి తాను ఒక గొప్ప నాయకుడునని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుష్యులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వాని తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 వచనాలలో ఇరువురు వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఒకని పేరు తూదా అని, ఇంకొకటి పేరు గలిలయుడైన యూదా అని మనం చూస్తూ ఉన్నాం. వీరిరువురు పరిశుద్ధ గ్రంథంలో ఈ వచనములలో మాత్రమే కనిపిస్తూ ఉన్నారు, వేరే ఎక్కడ కూడా కనిపించరు. అయితే వారిని గురించి గమలియేలు అనే ధర్మశాస్త్రోపదేశకుడు, లేకపోతే సన్హెద్రిన్ సభలో ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, ఆయన మాట్లాడుతూ వీరిద్దరి పేర్లను ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. అక్కడ జరిగిన సంఘటన, వారి పేర్లు గమలియేలు చూపించడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులైన పేతురు, మిగిలిన అపోస్తలులందరూ కూడా మొదట చెరసాలలో వేయబడి ఉన్నారు. అయితే రాత్రిపూట జరిగిన ఆ యొక్క సంఘటనను మనం చూస్తే 17వ వచనంలో ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకయ్యుల తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పోయి పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. కాబట్టి వారు దేవుని యొక్క దూత ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉందో ఆ ఆజ్ఞ ప్రకారము తర్వాత దినము చెరసాలలో నుండి బయటకు వచ్చిన వారు తర్వాత దినము దేవాలయంలో ఉండి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు.
ఎప్పుడైతే వారిని చెరసాలలో ఉంచామో వారు బయటకు వచ్చారని అనుకుంటూ ఉన్నారో, ఆ సమయంలో ఆ ప్రధాన యాజకుడు, ఆ తర్వాత ఆయనతో కూడా ఉన్న వారందరూ, మరి ముఖ్యంగా క్రీస్తును వ్యతిరేకించిన వారందరూ కూడా ఈ అపోస్తలులను అందరినీ హింసించడానికి, చంపడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఆ క్రమంలో వారు ఇక మీరు ఎప్పుడు బోధించకూడదు అని అన్నప్పుడు పేతురు మాట్లాడిన ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 29వ వచనంలో అంటున్నాడు కదా, అందుకు పేతురు అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా అనే మాటను వారు చెప్తూ తప్పకుండా మేము సువార్తను ప్రకటిస్తామని చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో వారందరూ కూడా ఈ పేతురును అపోస్తలులను చంపడానికి చేస్తూ ఉన్న ప్రయత్నంలో గమలియేలు అనే ఆ సన్హెద్రిన్ సభ సభ్యుడు వారందరినీ ఆపుతూ ఉన్నాడు. వారందరినీ ఆపుతూ ఈ విధమైన తిరుగుబాటు ధోరణులు, లేకపోతే యూదులకు వ్యతిరేకంగా అనిపించే కొన్ని సంఘటనలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వీరిని అక్కడ సమర్థించడం లేదు, అలాగని వ్యతిరేకించడం లేదు. ఆయన చెప్తూ ఉన్న మాట, వారంత ధైర్యంగా ఉంటూ ఉన్నారు అని అంటే అది నిజంగా దేవుని దగ్గర నుండి కలిగినదో కాదో మనకైతే తెలియదు. కానీ అంతకంటే మునుపు ఇద్దరిని ఆయన జ్ఞాపకం చేస్తూ, మొదటిగా తూదా అనే వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా గలిలయుడైన యూదా అనే వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ తూదా అనే వ్యక్తి తను ఒక గొప్పవాడినని ఆయన చెప్పుకుంటూ తనకు అనుచరులను తయారు చేసుకుంటూ ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ శిష్యులు ఈ విధంగా సంఘంగా ఏర్పడి అది అభివృద్ధి చెందుతూ ఉన్న ఈ క్రమానికంటే ముందే జరిగిపోయింది కాబట్టి ఒక రకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ లోకంలో జీవించిన ఆ కాలంలోనే ఆయన ఆ పని చేసి ఉండొచ్చు. యేసుక్రీస్తుకు పెరుగుతూ ఉన్న జనాదరణను బట్టి, ఆయన చేస్తూ ఉన్న గొప్ప కార్యములు, ఆయన యొక్క బోధలను బట్టి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరిస్తూ ఉంటే నాకెందుకు ఉండకూడదు అని లోకరీతి అయిన అధికారం కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రజలను తన వైపుకు మళ్లించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొత్తానికి ఒక 400 మందిని ఆయన సమకూర్చుకోగలుగుతూ ఉన్నాడు. అయితే అది నిజంగా దేవుని నుండి వచ్చిన అధికారం కాదు. స్వార్థపూరితంగా లోకరీతిగా తనేదో ప్రయోజనాన్ని ఆశించి చేస్తూ ఉన్న కార్యక్రమం కాబట్టి ఆయన ఎప్పుడైతే చంపబడుతూ ఉన్నాడో తన దగ్గర ఉన్న 400 మంది కూడా చెదిరిపోయినట్లుగా మనం చూస్తాం. అలాగే 37వ వచనంలో కూడా గలిలయుడైన యూదా అనే వాడిని కూడా చూస్తూ ఉన్నాం. అతడు కూడా ప్రజలతో కూడా తిరుగుబాటును ప్రేరేపిస్తూ ఉన్నాడు, కానీ అతడు కూడా నశించాడు. వాళ్ళ గురించిన ఎక్కువ డీటెయిల్స్ అయితే మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలియదు, కానీ వారిరువురు కూడా లోకరీతి అయిన ఆధిపత్యం కొరకు, అధికారం కొరకు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే గమలియేలు చెప్తూ ఉన్న మాట, వారిరువురు చేసిన ఆ పని దేవుని నుండి వచ్చినది కాదు కాబట్టి అవి అర్ధాంతరంగా వారితోనే అంతమైపోతూ ఉన్నాయి, అవి కొనసాగించలేకపోయాయి. కానీ ఈ అపోస్తలులు ఏదైతే బోధిస్తూ ఉన్నారో అది ఒకవేళ నిజంగా దేవుని నుండి వచ్చింటే ఆపడానికి మనమెవరు? ఒకవేళ దేవుని నుండి కాకపోతే వాళ్లతోనే ఆ ఉద్యమం ఆగిపోతుంది, కాబట్టి వాళ్ళని ఏమి చేయొద్దు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ అది నిజంగా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకు అపోస్తలులకు ఇచ్చిన అధికారం కాబట్టి క్రీస్తు అనంతరం కూడా ఆ ఉద్యమం కొనసాగింది. క్రైస్తవ సంఘము అభివృద్ధి చెంది వర్ధిల్లింది. లోకరీతి అయిన అధికారం కొరకు ప్రయాసపడిన వాళ్ళు అర్ధాంతరంగా చనిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఇరువురి ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటి అనంటే, ఏది ఉన్నా దేవుని కొరకు మనం చేయాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నమాట, మీరు ఏది చేసినాను దేవుని కొరకు చేయుడి అని. కానీ వారి ఇరువురు అయితే తమ సొంత పేరు ప్రఖ్యాతుల కొరకు, అధికారం కొరకు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి అర్ధాంతరంగా వాళ్ళ యొక్క జీవితము ఆగిపోతూ ఉంది. వారు ఏదైతే ఉద్యమం ప్రారంభించారో అది కూడా పోతూ ఉంది. చివరికి వారి యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే, వారిని జ్ఞాపకం చేసుకున్న ప్రతి వారు చెడుగానే వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు తప్ప మంచిగా వాళ్ళను జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము ఒక ఉద్దేశం ప్రకారం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఆ దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం మనం జీవించగలిగితే తర్వాతి కాలంలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా మంచిగానే జ్ఞాపకం చేసుకోవాలి తప్ప
చెడుగా జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. ఆ ఇరువురు కూడా చెడును తలపెడుతూ ఉన్నారు. చెడుగానే వారి పనులు ఆగిపోతూ ఉన్నాయి. చివరి వరకు కూడా వారు చెడుగానే జ్ఞాపకం చేసుకోబడుతూ ఉన్నారు. అటువంటి జీవితం కాకుండా క్రీస్తు మన పట్ల కలిగిన ఉద్దేశం ప్రకారం జీవిస్తూ మంచి పేరు, మనం ఉన్నా లేకపోయినా పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నట్లు సుగంధ తైలము కంటే మంచి పేరు మీరు అన్నట్టు. మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయం నూతనమైన దినం ప్రభువా, మాకు ఇచ్చిన అనుదిన ఆత్మీయమన్నాను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఇరువురు వ్యక్తుల ద్వారా ఏ విధంగా మేము ఇహలోకంలో జీవించాలో, ఏ విధంగా జీవించకూడదో మాకు బోధించిన విధానమును బట్టి నీకు వందనాలు. ఇహలోకపు ప్రయోజనాలు, పేరు ప్రతిష్టలు, ఆస్తిపాస్తులు కాక నీ కొరకు ప్రభువా ఇహలోకంలో జీవించు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ, విరిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరు నాటి భద్రపరిచి ఫలింపజేయమని, నేటి మా పని పాటలన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపిస్తూ, నిశ్చితమైతే ప్రభువా రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్న భుజించు కృపను మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.